అనుకుంటున్నావు. ఇవాళ మమ్మల్ని పోలీస్ స్టేషన్ తెచ్చినావు. ఇక్కడ బాధ కానిస్టేబుల్ కానీ ఇక్కడ అందరూ బాధపడుతున్నారు. ఏమంటున్నారు హోంగార్డులు? నేను అధికారంలో వస్తే 3 నెలల్లో హోంగార్డులను పర్మనెంట్ చేస్తా, రెగ్యులరైజ్ చేస్తా అన్నావు. సార్ हमारे तरफ पलट के भी नहीं देख रहा रेवंत रेड्डी. जब तो बोला 3 महीने में रेगुलराइज करते बोल के बोला, लेकिन हमारे तरफ पलट के भी नहीं देख रहा रेवंत रेड्डी అని హోంగార్డులు వాపోతా ఉన్నారు. మా కానిస్టేబుళ్లకు రావాల్సిన 4 సరెండర్ లీవ్ పైసలు పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఒక్కొక్క సరెండర్ లీవ్ అంటే 30,000 40,000 వస్తే పిల్లల ఫీజులు కట్టుకుంటాం సార్. ఎవరికి చెప్పుకోవాలని అర్థమైతలేదు. 4 సరెండర్ లీవులు పెండింగ్లు ఉన్నాయని మా కానిస్టేబుళ్లు బాధపడుతున్నారు. ఇవాళ పోలీసులకు రావాల్సిన టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ కేసీఆర్ గారు 15 రోజులు ఇస్తే నువ్వు 7 రోజులకు తగ్గించినావు. ఆ టీఏ పైసలు కూడా 7 నెలల నుంచి టీఏ పైసలు వస్తలేవు సార్. మా కిస్తీలు కట్టుకోలేకపోతున్నాం, ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నామని పోలీస్ కానిస్టేబుళ్లు పోలీస్ సిబ్బంది బాధపడుతున్నారు. కేసీఆర్ గారు ఉండగా పోలీస్ స్టేషన్ కు 75,000 రూపాయలు నెల నెల ఇచ్చిండు. స్టేషన్ అలవెన్స్ ఇస్తే నువ్వు వచ్చినాక స్టేషన్ అలవెన్స్ బంద్ అయింది. కాగితాలకు ప్రింటర్లకు కూడా గోస ఉన్నది. సీసీ కెమెరాలు పనిచేయకపోతే రిపేర్ చేసే దిక్కు లేదని పోలీసు వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరిని ఉద్ధరించినావు నువ్వు? పోలీస్ స్టేషన్కి వస్తే కూడా ప్రజలు ప్రతిపక్షానికి బాధలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది.